హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫిష్ ఫ్రై ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫిష్ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసి. తర్వాత ఒక జల్లెడి బౌల్లో పెట్టుకోవాలి. శుభ్రంగా వాటర్ పోయాక 2 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ పెట్టుకొని మంచిగా ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలు బాగా కలవాలండి. మసాలా మొత్తం ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంత టైం లేదంటే 10 మినిట్ 20 మినిట్ పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ముక్కలు చూడండి మసాలా బాగా పట్టేసుకుంది. బాగా కలుపుకోవాలి. అప్పుడే ఫిష్ ఫ్రై ముక్కలు బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని 10 మినిట్ పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పెడుతున్నాను ఫ్రైకి. ఆయిల్ ఎక్కువగా ఏం అవసరం లేదండి, అలానే తక్కువ ఏం అవసరం లేదు. కొంచెం మీడియంగా పెట్టుకోవాలి. అంటే ఆయిల్ డీప్ అయ్యేంత అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేసి కొంచెం వెల్లుల్లి పేస్ట్ పెట్టి ఫ్రై అయిన తర్వాత ఫిష్ ఫ్రై ముక్కలు పెడుతున్నాను. ఇలా ముక్కలు ఆయిల్లో పెడుతున్నాను. ఇలా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం గ్యాస్ స్లోలో పెట్టుకోవాలండి, లేదంటే అంతా కాలిపోతుంది. స్టార్టింగ్లో గ్యాస్ స్లోలో పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, ఎక్కువ టైమే పడుతుంది, మరీ తక్కువేం కాదు. ఇలా స్లోలోనే చేసుకోవాలి. అప్పుడే ఫిష్ మసాలా ఆయిల్ మొత్తం బాగా ముక్కలకు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే కింద కాలిపోకుండా. ఇప్పుడు గ్యాస్ కొంచెం హైలో పెట్టేసాను. చూసారా, మళ్ళీ తిప్పుకుంటున్నాను. అలా ఫ్రై అయిపోయింది. కింద టర్న్ చేస్తున్నాను ఫిష్ ముక్కలు. టూ సైడ్ కూడా ఫ్రై అయిందండి. ఇలా చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి ముక్కల్స్ అని. సైడ్కి తీసేస్తున్నాను. ఇంకా అన్నీ తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్ అయినా చాలా ఈజీగా ఫిష్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి, అందరూ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.